అందరికీ నమస్కారం. మత్స్య జయంతి ప్రత్యేకం. విష్ణుమూర్తి మత్స్యావతారం వెనుక నిజమైన కారణం గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తిన పవిత్ర రోజు. అందుకే దీనిని మత్స్య జయంతిగా ఆచరిస్తారు. కానీ ఆ అవతారం విష్ణుమూర్తి ఎందుకు ఎత్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల తృతీయ రోజున మత్స్య జయంతి ఆచరిస్తారు. హిందూ ధర్మం ప్రకారం సృష్టి ఒక చక్రంలా సాగుతుంది. సృష్టి, స్థితి, లయం. ఈ లయంలో ప్రళయం అనే దశ వస్తుంది. అప్పుడు ప్రపంచం మొత్తం నీటితో నిండిపోతుంది. జీవరాశులు అంతరించిపోతాయి. అదే సమయంలో హయగ్రీవ అనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడు. వేదాలు అంటే పరమజ్ఞానం. అవి లేకపోతే ప్రపంచం చీకటిలో పడిపోతుంది. అందుకే జ్ఞానాన్ని కాపాడడానికి, సృష్టిని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు చిన్న చేప రూపంలో అవతరించారు. ఒకరోజు సత్యవ్రత మహారాజు నదిలో స్నానం చేస్తూ సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా ఆయన చేతిలోకి ఒక చిన్న చేప వచ్చింది. నన్ను రక్షించండి అని అది ప్రార్థించింది. ఆ చేప రోజు రోజుకు పెద్దదవుతూ పాత్రలో సరిపోలేదు, కుంటలో సరిపోలేదు, చివరికి సముద్రంలో కూడా విస్తరించింది. అప్పుడు రాజుకు అర్థమయ్యింది, ఇది సాధారణ చేప కాదు, శ్రీ మహావిష్ణువు అని. విష్ణుమూర్తి మహాప్రళయం రానుందని చెప్పి ఒక నౌకను నిర్మించమని సూచించాడు. ఆ నౌకలో సప్త ఋషులు, జీవరాశుల విత్తనాలు మరియు సృష్టి కొనసాగడానికి అవసరమైన మూలాలను ఉంచమని చెప్పాడు. జీవరాశుల విత్తనాలు అంటే ప్రళయం తర్వాత జీవం మళ్ళీ ప్రారంభం కావడానికి అవసరమైన ప్రకృతి మూలాలు. కొంతకాలానికి ప్రళయం ప్రారంభమైంది. ప్రపంచం మొత్తం నీటితో నిండిపోయింది. అప్పుడు మహామత్స్య రూపంలో ఉన్న శ్రీ విష్ణువు ఆ నౌకను తన కొమ్ముకు కట్టి సురక్షితంగా రక్షించాడు. హయగ్రీవ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి ప్రపంచానికి అందించాడు. అందుకే మత్స్య జయంతి మనకు చెబుతుంది, ధనం కాదు, జ్ఞానం ప్రపంచాన్ని నిలబెడుతుంది. లక్ష్మీ కటాక్షం జీవనాన్ని సౌకర్యంగా మారుస్తుంది. కానీ అక్షర జ్ఞానం జీవితం మొత్తం ప్రకాశవంతంగా మారుస్తుంది. అంటే విష్ణుమూర్తి ధనాన్ని కాదు, జ్ఞానాన్ని రక్షించాడు. థ్యాంక్ యూ.